ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. నమో నారాయణాయ. విష్ణవే ప్రభ విష్ణవే. పాపకర్మల నుంచి ముక్తి పొందాలంటే మనము పుణ్యకర్మలు ఆచరించాలి. పుణ్యకర్మలు ఏమిటి? యజ్ఞము, యాగము, ధ్యానము, దానం. ఇవేవి సాధ్యం కావు స్వామి, నాకు ఏం చేయాలి? విష్ణుమూర్తి దేవాలయంలోకి వెళ్ళి ధ్యాన ముద్రలో కూర్చొని మీరు 100 మందికి బ్రాహ్మణులకి, 1000 మంది బీదవారికి, 1,00,000 మందికి పురజనులకి అన్నదానము, వస్త్రదానము, బంగారం దానము, డబ్బు దానము, రోగనాశనానికి కారణమైనటువంటి దానాలు చేస్తున్నట్టుగా ధ్యానం చేయండి. తప్పకుండా కృష్ణ పరమాత్ముడు మీకు సంపూర్ణమైనటువంటి దాన పుణ్య ఫలితాన్ని కలిగిస్తాడు. జపం చేసుకోండి. ఏం జపం చేసుకోవాలి స్వామి? కృష్ణనామం చేయండి, విష్ణునామం చేయండి, శివనామస్మరణ చేయండి, దుర్గమ్మ వారి జపం చేయండి. ఏది చేసినా సరే భక్తి శ్రద్ధగా చేయండి. తప్పకుండా ఆ స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందుకునేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈరోజు మనకి 15/11/2025 శనివారం రోజున ఉత్తర ఫల్గుని నక్షత్రం కూడా ఉన్నట్టుంది. ఉత్తర ఫల్గుని నక్షత్రం ఉంది. ఆ రోజున వైధృతి యోగం కూడా ఉంది. ఈ యోగాలు, ఈ నక్షత్రం కలవడం అనేది కొంత విశేషం మనకి. అంటే రవి యొక్క ప్రభావము చేత మన కొన్ని పనులు అనుకూలంగాను, ఈ శుక్రుడు బుధగ్రహాల వల్ల కొన్ని శుభయోగాలు పొందుకుంటాం. అటువంటి యోగాలలో ఇటువంటి వైధృతి యోగాలు, నక్షత్రాలు కలిసినప్పుడు ఏకాదశి లాంటి పుణ్యతిథులు వస్తే అద్భుతం. కాబట్టి ఈ రోజున మీరు ఈ వైధృతి యోగంతో కూడుకున్నటువంటి ఉత్తర ఫల్గునితో ఉన్నటువంటి శనివార ఏకాదశి మీకు విశేషం. కాబట్టి తప్పకుండా ఇటువంటి పుణ్య దినాల్ని వదులుకోకండి. దయచేసి పుణ్యమైనటువంటి క్రియల్ని వదులుకోకండి. మిమ్మల్ని ఏమి వేల కొలది ₹1,00,000 ఖర్చు పెట్టమని చెప్పట్లే. మీకు డబ్బు ఉందా? 10 లక్షలు మీ దగ్గర ఉన్నాయా? 1,00,000 ఖర్చు పెట్టండి, పర్వాలేదు. మీకు ₹1,00,000 అవుతుంది. అది 1,00,000 ఉందా? 10 లక్షలు ఖర్చు పెట్టండి, 10 కోట్లు అవుతుంది. కాబట్టి ఇటువంటివి మీరు వృద్ధి చేసుకునేటువంటి ప్రయత్నంలో భగవంతునికి సేవంత చేస్తే, ఎంత దాన ధర్మాలు చేస్తే అంత పుణ్యఫలం ఉంటుంది. అపాత్ర దానం చేయకండి. తాగుబోతోడికి ₹100 తాగుతాడు. తాగుబోతు వాడి ఇంటికి కాసిన పప్పు బెల్లం పంపించండి, ఇల్లు బాగుపడుతుంది. ఒక కష్టపడేటువంటి రిక్షా కార్మికుడికి, ఆటో కార్మికుడికి ₹100 అయినప్పుడు ₹110 ఇవ్వండి, మంచిదే. దానికి మతము కులం ఏం లేదు. కానీ భగవంతుడి దగ్గర తప్పకుండా అపాత్ర దానం చేయకుండా నీ ధర్మాన్ని కాపాడే వ్యక్తులకి తప్పకుండా నువ్వు అనుకూలమైనటువంటి ధనాన్ని, అలాగే వస్తువుల్ని, వాహనాన్ని వాళ్ళకి సమర్పించే ప్రయత్నం చేయాలి. దేవాలయ వృద్ధి కొరకు ఎవరైతే ఈ కార్తీక మాసంలో ఈ ఉత్పన్న ఏకాదశి రోజున ఎవరైతే జీర్ణ శివాలయం కొరకు మీరు దానము చేస్తున్నారో, జీర్ణ శివాలయాన్ని ఉద్ధరిస్తున్నారో, వారికి 7 తరాలు పరిపూర్ణమైనటువంటి ఉన్నతమైనటువంటి పరిపూర్ణ శుభయోగాన్ని పొందుకుంటారు. అద్భుతమైన శుభయోగాన్ని పొందుకుంటారు. ఇందులో సందేహం లేదు మీకు. జీర్ణ శివాలయాన్ని ఎవరైతే ఉద్ధరిస్తున్నారో, జీర్ణ శివాలయాన్ని ఎవరైతే శుభ్రం చేస్తున్నారో, ఈ కార్తీక మాసంలో జీర్ణ శివాలయంలో ఎవరైతే దీపారాధన చేస్తున్నారో, ఆ స్వామికి నివేదన చేస్తున్నారో, అద్భుతమైనటువంటి కార్తీక దామోదరుడి యొక్క పుణ్య ప్రాప్తిని పొందుకుంటారు. ఇటువంటి ఉత్పన్న ఏకాదశి రోజున మీరు చేసేటువంటి ఈ శివ పూజ మీకు అద్భుతమై, ఆనందమై, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. సందేహం లేదు. చూడండి. మీరు కనీసం చేయడానికి, మీతో ప్రయోజనాన్ని పొందుకోవడానికి మీతో పాటుకి 10 మందిని ఉత్తేజులు చేయండి. ఇది కదా కార్తీక మాసం యొక్క విశిష్టత. కార్తీక దామోదరుడికి ప్రీతి ఎప్పుడు? శివనామస్మరణ చేసినప్పుడు. శివుడికి ఎప్పుడు ప్రీతి? కార్తీక దామోదరుని పూజించినప్పుడు. శివకేశ భేదం లేనటువంటి మాసమే కార్తీక మాసం. అందుకే ధాత్రి పూజ, తులసి పూజ, కాలభైరాష్ట్ర పూజ, ఉత్పన్న ఏకాదశి, ఉత్తాన ఏకాదశి, చిలుకు ద్వాదశి, కార్తీక పౌర్ణమి, మాస శివరాత్రి, అద్భుతమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం వినియోగించుకోవాలి. శక్తి కొలది చేయండి. దీపదానం చేయండి, దీపం పెట్టండి. కాసింత 10 మందికి అన్నదానం చేయండి. అద్భుతమైనటువంటి శివ అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. కార్తీక దామోదరుడి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. కాబట్టి ఇటువంటి విశేషమైనటువంటి 15/11/2025 రోజున మనకి ఉత్పన్న ఏకాదశి రోజున తప్పకుండా ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందుకోవడానికి మీరందరూ కూడా ఈరోజు సాలగ్రామ దానము, దీపదానము, స్వామివారికి పూజాధికాలు, దానము, ధర్మము చేసుకునే ప్రయత్నం చేయండి. ప్రాతకాలంలో మీరు తప్పనిసరిగా విష్ణుమూర్తి ఆరాధన చేయండి. స్వామివారిని పంచామృత అభిషేకం చేసి, తులసిమాల అలంకృతన చేసి, స్వామివారికి గంధ అలంకారము చేసి, మంచి మాల స్వామివారికి అలంకరింపజేసి, ధూప దీప నైవేద్యాలు పెట్టి, సాయంకాల సమయంలో ప్రదోషకాలంలో శివనామస్మరణతో శివుడికి అభిషేకం చేసి, మహాన్యాసుడు అభిషేకం చేసి, ఆ యొక్క ఉత్పన్న ఏకాదశి రోజున దాన ధర్మాదులు చేసిన వారికి, ధ్యానం చేసిన వారికి విశేషమైనటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపార, రోగనాశనాన్ని పొందుకొని అద్భుతమైన ప్రయోజనాన్ని పొందుకుంటారు. ఈరోజు మేము తప్పనిసరిగా ఇవి చేయండి.
మీకు అనుకూలమైనటువంటి ఆనంద యోగాలు పొంది కూడా ఈరోజు మీరు ఉసిరిక దీపదానం కూడా చేయడం విశేషం, సాలగ్రామ దానం చేయడం విశేషంగా చెప్పబడుతోంది. కాబట్టి ఇవి చేసి సంపూర్ణటువంటి భగవద్ అనుగ్రహాన్ని పొందుకొని అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేక్షకులకు మనవి, మనకి రాబోయేటువంటి 18/11/2025 రోజున శ్రీశైల మహాక్షేత్రంలో చండీ హోమము అలాగే రుద్రాభిషేకం జరపబడుతోంది. కాబట్టి మీరందరూ కూడా ఎవరైనా ఆ కార్యక్రమంలో పాలు పంచుకోవాలనుకుంటే వెంటనే మీరు ఆఫీస్ నెంబర్ కాల్ చేసి మీ పేరు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. దానికి తగిన రుసుము చెల్లించే ప్రయత్నాన్ని కూడా చేయండి. శుభమస్తు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. నమస్కారం. తప్పక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.